Hi, hello everyone. This is Anand Sharma Perimatri from BCCA and welcome back to my classes. Sir, in the previous class, మనం ఏం డిస్కస్ చేసుకున్నామన్నా అంటే జస్ట్ we discussed about introduction regarding to advanced accounting అన్న ఆ ఇంట్రడక్షన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్రడక్షన్ టాపిక్స్ లో ఏం డిస్కస్ చేసుకున్నామో అండ్ జస్ట్ మన అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అంటే ఏంటి అండ్ ఇందులో మనకి ఏమేమి సిలబస్ ఉంటాయి అనేది మాత్రమే మనం డిస్కస్ చేసుకున్నాం అన్న అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ వుడ్ లైక్ టు డిస్కస్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండి ఆ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా నేను మీకు ఎలా డిస్కస్ చేస్తా అన్నాను అని అంటే ఒక ఆర్డర్ లో డిస్కస్ చేస్తా అని చెప్పాను అన్న రైట్ సో ద ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ విచ్ ఈస్ just give me a minute now. Sorry for the inconvenience, Rana. And here, so మనం ఇవాళ ఏం డిస్కస్ చేసుకుందాం అన్నాను అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అకౌంటింగ్ స్టాండర్డ్స్ అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందామా అండి సార్ ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుందాం సార్ అసెట్ రిలేటెడ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్ రిలేటెడ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందామండి సార్ అసెట్ రిలేటెడ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ మన దగ్గర అంటే ద ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 అండి సార్ వాట్ ఈస్ ద అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 హియర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ inventory valuation. The next and very important one, accounting standard number 10. The title of accounting standard number 10 is a property, plant and equipment. Thereafter, accounting standard number 26, which is intangible assets. Intangible assets. Thereafter, accounting standard number 28 answer adi impairment of an assets impairment of an assets thereafter accounting standard number 16 which is a borrowing cost thereafter accounting standard number 19 answer adi leases nana right so ila ఈ ఐ మీన్ అసెట్ రిలేటెడ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అసెట్ రిలేటెడ్ స్టాండర్డ్స్ అవన్నీ మనం డిస్కస్ చేద్దాం నాన్న ఓకేనండి సార్ ఇవేనా సార్ మన అసెట్ రిలేటెడ్ స్టాండర్డ్స్ ఇవన్నీ అని అంటే జనరల్ గా వీటిని మనం అసెట్ రిలేటెడ్ స్టాండర్డ్స్ అని అంటాం నాన్న ఓకేనా అండి సో ఈ అసెట్ రిలేటెడ్ స్టాండర్డ్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం సార్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం నాన్న రైట్ సో బిఫోర్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ ఫస్ట్ మనం ఈ అసెట్ రిలేటెడ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి రైట్
So the first and very important one, accounting standard number 2. The title of accounting standard number 2 is inventory valuation. So before we discuss the AS2 in detailed information, first AS2 లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము and what is the meaning of inventory. What is the meaning of inventory అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలనా. Thereafter here how the inventory needs to be valued, అంటే ఈ ఇన్వెంటరీని మనం ఎలా వాల్యూ చేసుకుంటారు, how to value the inventory అనా. క్లియర్ అండి. And why we have to learn the accounting standard number 2. అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 అనేది ఎందుకు నేర్చుకోవాలి, దట్ వీ కెన్ కాల్ యాజ్ ఆబ్జెక్టివ్. ఏమంటాం అన్న దాన్ని, ఆబ్జెక్టివ్ అని అంటామండి. వై? క్లియర్. సో ఈ 3 క్వశ్చన్స్ కానీ మనం నేర్చుకుంటే ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 ఏదైతే ఉందో అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 అనేది కంప్లీట్ అయిపోతున్నాను. ఏంటంటే క్వశ్చన్ వాట్, హౌ అండ్ వై, ఇవే మనం నేర్చుకోవాల్సిందనా. క్లియర్ అండి. సో అదే మనం కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ అంటే ఏంటి అనేది ఇక్కడ మనకి తెలియాలండి. దేర్ ఆఫ్టర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ అదంతా ఎలా చేస్తారు, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, అదంతా డిస్కస్ చేసుకుందాం నాన్న. ఓకేనా అండి. సో వితౌట్ ఎనీ డిలే మనం ఏం చేద్దాం సార్, ఇన్వెంటరీ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం నాన్న. మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ. సార్ ఇక్కడ ఇన్వెంటరీ అంటే ఏంటి అనేది నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అయితే డిస్కస్ చేస్తానన్నా. లెట్ us ఎగ్జాంపుల్ యాజ్ దేర్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ బాటా. అందరికీ తెలుసు కదనా. సార్ ఈ బాటా ఆర్గనైజేషన్ ఎందుకు ఫేమస్ అండి, షూ ఆర్ ఎల్స్ స్లీపర్స్, అంటే దాన్ని మనం ఫుట్ వేర్ అని అనొచ్చా లేదా. ఓకే, మరి షూ తయారు చేస్తున్నాం. షూ తయారు చేయాలి అంటే మనకి కావాల్సిన మెటీరియల్స్ ఏంటండి, ఓకే ఐ మీన్ షూ తయారు చేయాలి అంటే మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటి, ఫస్ట్ లెదర్. ఓకే, దేర్ ఆఫ్టర్ లెదర్ ఏదైతే ఉందో లెదర్ అదంతా కూడా అప్పర్ పార్ట్ అంతా కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది అన్న. ఓకేనా అండి. కింద మరి సోల్ కావాలి అని అంటే రబ్బర్ తోనేగా, మరి సోల్ అదంతా కూడా మనం చేసేది, సో రబ్బర్ కావాలి. ఓకేనా అండి. అండ్ దేర్ ఆఫ్టర్ గ్లూ అండ్ ద నెక్స్ట్ వన్ ఇంకేం కావాలన్నా మనకి, ఓకే కాటన్. ఓకే కాటన్ దేనికి సార్, లేస్. ఓకేనండి. ఇవి మనకు కావాల్సిన వేరియస్ మెటీరియల్స్ అని అనుకుందాం అన్న. సో ఈ మెటీరియల్స్ ని యూజ్ చేసుకుంటూ మనం ఏం చేస్తాం సార్ అంటే ఇప్పుడు సపోజ్ రబ్బర్ ఏదైతే ఉందో ఆ రబ్బర్ ని యూజ్ చేసుకుంటూ మనం సోల్ తయారు చేస్తాం, రైట్. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ రబ్బర్ వీ కెన్ మేక్ ఎ సోల్. అదే విధంగా లెదర్ ఏదైతే ఉందో ఆ లెదర్ అంతటిని కూడా మనం ఒక షేప్ లోకి తీసుకువస్తాం. ఓకేనండి. లెదర్ అదంతా కూడా మనం ఏం చేస్తాం, ఒక షేప్ లోకి తీసుకొస్తాం. అండ్ కాటన్ ఏదైతే ఉందో కాటన్ అంతటిని కూడా ఒక థ్రెడ్ కింద ఐ మీన్ లేస్ కింద అయితే తీసుకువస్తామా లేదా. అంటే ఇదంతా ఏమవుతుందో మనకి ప్రాసెస్, ఇదంతా ఏమవుతుందో మనకి ప్రాసెస్ అని అంటాం. ప్రాసెస్, ఈ ప్రాసెస్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఫైనలీ అవుట్పుట్ ఎలా వస్తుంది అన్న, షూ ఆర్ స్లీపర్. ఇక్కడైతే షూ అని అన్నాము, రైట్. అంటే ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెటీరియల్స్ అవన్నీ యూజ్ చేసుకుంటూ ఫైనలీ షూ అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామన్నా. క్లియర్ అండి. సార్ ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఎప్పుడు 31st మార్చ్, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 31st మార్చ్ అయితే. సో ఇప్పుడు 31st మార్చ్ ఏదైతే ఉందో 31st మార్చ్ నా గుడౌన్ లో అంటే 31st మార్చ్ నా గుడౌన్ లో లెదర్, రబ్బర్, గ్లూ అండ్ కాటన్ కనిపిస్తాయో కనిపించవా. ఓకే అవన్నీ నా గుడౌన్ లో ఎందుకున్నాయి నానా, ఓకే అవన్నీ నా గుడౌన్ లో ఎందుకున్నాయి అంటే ప్రాసెస్ చేయడం కోసమే ఉన్నాయి. ఏ ప్రాసెస్, ప్రొడక్షన్ ప్రాసెస్ చేయడం కోసమే. క్లియర్ అండి, అర్థమవుతుందా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈ మెటీరియల్స్ అవన్నీ నా దగ్గర ఉంటాయి అంటే నా గుడౌన్ లో ఉంటాయి. ఎందుకు ఉంటాయి సార్ అంటే ఫర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని అంటాం. క్లియర్ అండి. అదే విధంగా అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్
నా దగ్గర ఈ రబ్బర్ ఏదైతే ఉందో రబ్బర్ ని సోల్ కింద తయారు చేసి ఉంటారుగా, అది కూడా నా దగ్గర ఉంటుందా లేదా? అంటే షేప్ కింద కన్వర్ట్ చేసిన సోల్స్ నా దగ్గర ఉంటాయి. అండ్ లేస్ ఏవైతే ఉన్నా లేస్ కూడా నా దగ్గర ఉండే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్ అండి? సో అవన్నీ కూడా ఆల్రెడీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నవే. అవన్నీ ఆల్రెడీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నవేనన్న. బట్ కాకపోతే వాటిని షూ అని అంటే మంచిదట, అవి కూడా నా దగ్గర ఉంటాయా లేదా? అంటే దోస్ మెటీరియల్స్ ఆల్రెడీ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్, బట్ కాకపోతే అవన్నీ ఫైనల్ అవుట్పుట్ కింద ఇంకా కన్వర్ట్ అవ్వలేదు. క్లియర్ అండి? అండ్ అదే విధంగా షూ కింద మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసామండి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవన్నీ కూడా ఇమీడియట్ గా సేల్ చేసేయడం పాసిబులా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అంటే షూస్ ఏవైతే ఉన్నాయో షూస్ కూడా నా గుడౌన్ లో ఉన్నట్టేగా. అంటే నా గుడౌన్ లో ఇప్పుడు ఏమేమి ఉంటాయి నానా? మెటీరియల్స్ ఉంటాయి. క్లియర్ అండి? ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటుగా ఓకే సోల్, అదే విధంగా లేస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నా దగ్గర ఉంటాయిగా. అండ్ అవి కాదన్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన షూస్ ఏవైతే ఉంటాయో అవి కూడా నా దగ్గరే ఉంటాయి. అంటే ఇవన్నీ నా గుడౌన్ లో ఉంటాయి అన్న. ఓకే, మరి వాటన్నిటిని నేను చూడగలనా? ఎస్. అండ్ టచ్ చేయగలనా? అంటే ఎస్. అంటే అవన్నీ టాంజబుల్ ప్రాపర్టీ. ఓకేనండి? మరి ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా మనం ఏమంటాం సార్? ఇన్వెంటరీ అని అంటాం మనం. సో ఇన్వెంటరీ అంటే ఏంటి సార్? ఇన్వెంటరీ మీన్స్ ఇట్ ఈస్ అ టాంజబుల్ ప్రాపర్టీ. It is a tangible property held by the organization. Held by the organization. Clear? ఆర్గనైజేషన్ లో ఇప్పుడు షూ ఉంటుందా లేదా? షూ మన దగ్గర ఎందుకోసం ఉంటుంది నాన్న? ఆర్గనైజేషన్ లో సేల్ చేయడం కోసమేగా. అంటే ఫర్ సేల్ ఇన్ ఆర్డినరీ ప్రాసెస్. క్లియర్ అండి? అండ్ అదే విధంగా ప్రాసెస్ చేసిన తర్వాత నా దగ్గర రబ్బర్ ఉంటుంది. ఐ మీన్ ఆ రబ్బర్ ఏదైతే ఉందో రబ్బర్ ని సోల్ కింద చేసింది ఉంటుంది. అండ్ కాటన్ ఏదైతే ఉందో కాటన్ అదంతా కూడా లేస్ కింద కన్వర్ట్ చేసి ఉంటాయి. అంటే లేస్ అండ్ అదే విధంగా సోల్ అవన్నీ ఉంటాయి. అవన్నీ నేను మెటీరియల్స్ అనగలనా అంటే లేదు. ఆల్రెడీ సమ్ వాట్ యూజ్ చేసా, ఆల్రెడీ సమ్ వాట్ ప్రాసెస్ అయితే చేశానండి. బట్ ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. వాటిని ఏమంటాం సార్? క్లియర్ అండి? అని రా మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అన్నాంగా. ఓకే, అంటే అవి యూజ్ చేసామా? యూజ్ చేయలేదు. టు బి యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్, అంటే ఫ్యూచర్ లో యూజ్ చేయాలి, అంతేగాని యాజ్ ఆఫ్ నౌ యూజ్ చేయలేదు. అర్థమవుతుందా అండి? టు బి యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ మనం. సో ఇప్పుడు ఇన్వెంటరీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద టాంజబుల్ ప్రాపర్టీ. ఎందుకంటే వాటిని మనం చూడగలం, టచ్ చేయగలం. ఓకేనండి? హెల్డ్ బై ద ఆర్గనైజేషన్ ఫర్ సేల్ ఇన్ ఆర్డినరీ ప్రాసెస్ అని అన్నాం. వాటిని ఇక్కడ ఏమంటాం సార్? షూ. షూ అంటే ఫినిష్ గూడ్స్ అని వచ్చా లేదా? ఓకే, అండ్ దేర్ ఆఫ్టర్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ అని అన్నాం. ఓకే, వాటిని ఏమన్నాం మన? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. క్లియర్? టు బి యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ అంటే ఇంకా యూజ్ చేయలేదు, యూజ్ చేయాలి. సో వాటిని ఏమందాం సార్? ఐ మీన్ రా మెటీరియల్స్ అని అంటాం నాన్న. క్లియర్ అండి? సో ఇన్వెంటరీ అంటే రా మెటీరియల్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్ గూడ్స్ అని అనొచ్చు, సింపుల్ గా చెప్పాలి అంటే. క్లియర్ అండి? ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ ఇన్వెంటరీ అంటే? అంటే ఇంకా ఉంటాయి కదా ఇన్వెంటరీ అంటే ఏంటనేది. అవేంటో చూద్దామన్నా ఒకసారి. ఇట్ ఇంక్లూడ్స్, ఏమైనా చెప్తారా అండి? ఇట్ ఇంక్లూడ్స్ కన్స్యూమబుల్స్ అండ్ స్పేర్స్. ఏమంటామన్నా? కన్స్యూమబుల్స్ అండ్ స్పేర్స్ అని అంటామండి. ఇట్ ఇంక్లూడ్స్ ద కన్స్యూమబుల్స్ అండ్ స్పేర్స్ అని అంటాం మనం. సార్ కన్స్యూమబుల్స్ అండ్ స్పేర్స్ ఏంటి సార్? విచ్ వర్ రెగ్యులర్ యూసేజ్ అని అంటామండి. కన్స్యూమబుల్స్ అండ్ స్పేస్ విచ్ వర్ రెగ్యులర్ యూసేజ్. సార్ కన్స్యూమబుల్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఇన్వెంటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అంటే
మనకి లెదర్ ఏదైతే ఉందో లెదర్ అదంతా కూడా కట్ చేయాలిగా షేప్ కింద. మరి షేప్ కింద కట్ చేసేది ఏంటి? మిషనరీ. మరి మిషనరీ అదంతా ఎలా రన్ అవుతుందిరా? ఓకే, లూబ్రికెంట్స్ ద్వారానే కదండి రన్ అయ్యేది, లైక్ ఆయిల్. ఓకే, ఆర్ లేదంటే పెట్రోల్, ఆర్ లేదంటే డీజిల్, ఏవైతే ఉన్నాయో అవన్నిటితోనే ఇక్కడ మిషనరీ రన్ అయ్యేది. సార్ అవన్నీ మనం ఇక్కడ ఎప్పటికప్పుడు తెచ్చి పెట్టుకుంటామనా? లేదుగా, స్టాక్ అనేది ముందుగానే తెచ్చి పెట్టుకుంటాంగా. సో వాటిని కూడా ఇక్కడ మనం ఏమంటాం సార్? ఇన్వెంటరీస్ అని అంటాం. సో వాటిని ఇక్కడ ఏమంటాం సార్? కన్స్యూమబుల్స్. కన్స్యూమబుల్స్ మీన్స్ లూబ్రికెంట్స్ సచ్ యాజ్ ఆయిల్స్, క్లియర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, పెట్రోల్ ఆర్ డీజిల్, అవన్నీ కూడా. ఈవెన్ గ్రీస్ కూడా ఇక్కడ మనకి ఏమవుతుంది సార్? లూబ్రికెంట్స్ కింద వచ్చేస్తుందండి. సార్ గ్రీస్ అంటే ఏంటి ఎందుకు? మరి మిషనరీ సమ్ టైమ్స్ బేరింగ్స్ ఆర్ లేదంటే ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవన్నీ టైట్ అయిపోతాయి. మరి టైట్ అయిపోతున్నట్లయితే వాటిని మళ్ళీ నార్మల్ స్టేజ్ లోకి తీసుకురావడం కోసం ఆర్ ఫ్రీగా మూవ్ చేయడం కోసం మనం గ్రీస్ యూజ్ చేస్తామా లేదా? ఆ గ్రీస్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ మనకి కన్స్యూమబుల్సే. వాటిని కూడా ఇక్కడ ఇన్వెంటరీ కిందే కన్సిడర్ చేస్తారు. అర్థమవుతుందా అండి? సో కన్స్యూమబుల్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ లూబ్రికెంట్ సచ్ యాజ్ ఆయిల్ ఆర్ గ్రీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. క్లియర్ అండి? మరి స్పేర్స్ అని అంటున్నా, స్పేర్స్ విచ్ వర్ రెగ్యులర్ యూసేజ్. సార్ మన మిషనరీ ఉంటుందిగా, ఆ మిషనరీకి రెగ్యులర్ గా మనం చేంజ్ చేసే ఉంటాయా లేదా? క్లియర్ అంటే మేబీ వీక్లీ ఆర్ లేదు అనుకున్నట్లయితే మంత్లీ అలా చేంజ్ చేసే చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ ఉంటాయి. క్లియర్ అండి? మరి అవన్నీ ఏమవుతాయి సార్ ఇక్కడ అంటే అవన్నిటినీ కూడా ఇన్వెంటరీ కిందే కన్సిడర్ చేస్తాము. సార్ ఆ చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ ఏంటి సార్? బేరింగ్స్ అని ఆర్ లేదనుకున్నట్లయితే స్క్రూస్, నట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్ గా మనం చేంజ్ చేస్తూనే ఉంటాం మన రెగ్యులర్ గా చేంజ్ చేస్తూనే ఉంటాము. ఓకేనా అండి? అందుకనే వాటిని ఏమంటాం సార్? ఇక్కడ ఇన్వెంటరీ అని అంటారు. క్లియర్ అండి? సో ద ఎగ్జాంపుల్స్ విచ్ ఈస్ హియర్ lubricants such as oil, grease, etc. క్లియర్ అండి? అండ్ అదే విధంగా స్పేర్స్ వచ్చేటప్పటికి స్పేర్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటన్నా? నట్స్, బోల్ట్స్, అవన్నీ కూడా నానా. ఎక్సెట్రా. క్లియర్ అండి? సార్ ఇంక్లూడ్స్ ఏంటి అనేది డిస్కస్ చేసామండి. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అనేది మీరు నాకు రైజ్ చేయొచ్చు నాన్న. ఏం క్వశ్చన్ సార్ అంటే స్పేర్స్ విచ్ వర్ రెగ్యులర్ యూసేజ్ అంటే ఇన్వెంటరీ అని అన్నాం. ఓకే, అదే ఇర్రెగ్యులర్ యూసేజ్ అయితే ఇన్వెంటరీ అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ మీరు రైజ్ చేయొచ్చండి. ఇన్ కేస్ ఇఫ్ ద మిషనరీ స్పేర్ పార్ట్స్ విచ్ వర్ ఇర్రెగ్యులర్ యూసేజ్ అని అనుకోండి, వాటిని ఇన్వెంటరీ కింద కన్సిడర్ చెయ్యరు. మరి వాటిని ఏ విధంగా కన్సిడర్ చేస్తాం సార్? ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అని చెప్పి లూజ్ టూల్స్ కింద కన్సిడర్ చేసుకోవాలన్న. అర్థమవుతుందా అండి? సో ఇట్ ఎక్స్క్లూడ్స్ మిషనరీ స్పేర్ పార్ట్స్ which were irregular uses. ఇర్రెగ్యులర్ యూసేజ్ అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి సార్ అంటే మిషనరీ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వెంటరీ కింద కన్వర్ట్ అయితే పీపీఈ కింద రాదు. అదే పీపీఈ కింద కన్వర్ట్ అయితే ఇన్వెంటరీ కింద రావునా. మరి ఇట్ ఎక్స్క్లూడ్స్ మిషనరీ స్పేర్ పార్ట్స్ విచ్ వర్ ఇర్రెగ్యులర్ యూసేజ్ అని అన్నాం. అవన్నీ ఏమవుతాయి సార్? వాటికి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, దేర్ ఆర్ వేరియస్ ఎగ్జాంపుల్స్ అనొచ్చు అండి. ఏంటది? ఒక మిషనరీ తీసుకుంటే ఆ మిషనరీకి బేరింగ్ అంటే ఒకటి ఉంటుందిగా, అది ఇర్రెగ్యులర్ గా యూజ్ చేసేదేనన్నా. ఓకేనా అండి? అండ్ అదే విధంగా మిషనరీ కోర్ పార్ట్స్ ఉంటాయి, మౌల్డ్స్. క్లియర్? అది కూడా ఇక్కడ ఏమవుతుంది సార్? ఇర్రెగ్యులర్ యూసేజ్. క్లియర్ అండి? సో అవన్నీ మనకి ఏమవుతాయి సార్ ఇక్కడ అంటే దోస్ ఆల్ ఆర్ కన్సిడర్ యాజ్ ఏమవుతుందన్నా? ఇర్రెగ్యులర్ యూసేజ్. మరి వాటన్నిటిని ఇక్కడ మనం ఇన్వెంటరీ కింద కన్సిడర్ చేస్తామా? నో. మరి వాటన్నిటిని ఎలా కన్సిడర్ చేయాలి సార్? పీపీఈ కింద కన్సిడర్ చేసుకోవాలి. అవన్నీ మనం పీపీఈలో డిస్కస్ చేసుకుంటాం నాన్న, ఇక్కడైతే కాదు. క్లియర్ అండి? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ, రైట్? సార్ ఇన్వెంటరీ అంటే ఏంటన్నా? ఇట్ ఈస్ అ టాంజబుల్ ప్రాపర్టీ హెల్డ్ బై ద ఆర్గనైజేషన్, క్లియర్, ఫర్ సేల్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్, thereafter use it in the production process,
టు బి యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. ఇట్ ఇంక్లూడ్స్ కన్స్యూమబుల్స్ అండ్ స్పేర్స్ విచ్ వర్ రెగ్యులర్ యూసేజ్ అని అన్నాం. అండ్ ఇట్ ఎక్స్క్లూడ్స్ మిషనరీ స్పేర్ పార్ట్స్ విచ్ వర్ ఇర్రెగ్యులర్ యూసేజ్. వీటినే మనం ఏమంటాం సార్, ఇన్వెంటరీ అని అంటాం కదా. ఇవన్నీ మన గుడౌన్ లో ఉన్నాయా లేవా? ఈవెన్ దో మన గుడౌన్ లో లేకపోయినా సరే మనం ఇన్వెంటరీ అని అంటామండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో. అదేంటి చూద్దామా అండి? ఓకే, ఈవెన్ possession of commodities not lies with entity treated as inventory in the following cases. ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ మేడం. అంటే ఈవెన్ దో పొజిషన్ మన దగ్గర లేదండి, గుడౌన్ లో మన దగ్గర లేవు, అయినా సరే వాటిని ఇన్వెంటరీ కింద కన్సిడర్ చేయాలి. క్లియర్? ఏంటి సార్ అవన్నీ కూడా? గూడ్స్ విత్ కన్సైన్మెంట్ టాపిక్ మీరు వినుంటారు కదా మన ఫౌండేషన్ లో. మరి గూడ్స్ అవన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి నాన్న? కన్సైనీ దగ్గర ఉంటాయి. ఈవెన్ దో గూడ్స్ కన్సైనీ దగ్గర ఉన్నా సరే వాటి ఓనర్షిప్ అదంతా కూడా ఎవరిది? కన్సైనర్ది. క్లియర్ అండి? వాటి ఓనర్షిప్ అదంతా కన్సైనర్దేగా. అంటే ఈవెన్ దో గూడ్స్ లైఫ్ విత్ కన్సైనీ యాజ్ అ కన్సైనర్, అది నా గూడ్సే, నా బ్యాలెన్స్ షీట్ లోనే నేను రికార్డ్ చేసుకోవాలి. సో గూడ్స్ విత్ కన్సైనీ. క్లియర్ అండి? ద నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ విచ్ ఈస్ గూడ్స్ విత్ బ్రాంచ్. యాజ్ అ హెడ్ ఆఫీస్ నా గూడ్స్ అవన్నీ కూడా బ్రాంచ్ దగ్గర ఉండే ఛాన్సెస్ ఉంటాయిగా. ఈవెన్ దో బ్రాంచ్ దగ్గర ఉన్నా సరే ఆ ఓనర్షిప్ అదంతా కూడా ఎవరిదన్నా? హెడ్ ఆఫీస్. సో ఈవెన్ దో గూడ్స్ విత్ బ్రాంచ్ యాజ్ అ హెడ్ ఆఫీస్ నా క్లోజింగ్ స్టాక్ కిందే నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో రికార్డ్ చేసుకోవాలి. క్లియర్ అనా? గూడ్స్ విత్ హెడ్ ఆఫీస్, సారీ, గూడ్స్ విత్ బ్రాంచ్. అండ్ థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ విచ్ ఈస్ సార్ గూడ్స్ విత్ కస్టమర్ అని అంటాం మనం. ఏంటండి? గూడ్స్ విత్ కస్టమర్. ఇదేంటి సార్, ఈ లాజిక్ ఎక్కడ ఉంది? ఎస్, అబ్సల్యూట్లీ. ఫౌండేషన్ లో మీరు ఒక టాపిక్ నేర్చుకున్నారు. ఏంటది? గూడ్స్ సెంట్ ఆన్ సేల్ ఆన్ అప్రూవల్ ఆర్ రిటర్న్ బేసిస్ అని చెప్పి. ఇప్పుడు సపోజ్ దానికే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు సార్? ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఇయర్ ఎండెడ్ సేల్ అని చెప్పి ఒకటి పెడుతున్నారుగా. మరి అదే ఇయర్ ఎండెడ్ సేల్ సపోజ్ 25th నాడు వాళ్ళు గూడ్స్ సేల్ చేశారు నాన్న. అంటే 25th మార్చ్ అమెజాన్ వాడు దగ్గర నుంచి నేనేం చేశాను? iPhone 15 పర్చేస్ చేశానండి. క్లియర్? వాళ్ళు ఏం చేస్తారన్న 10 days రిటర్న్ పాలసీ అని చెప్పి ఒకటి పెడతారా లేదా? ఓకే, మరి 10 days రిటర్న్ పాలసీ పెట్టారు. 25th నాడు పర్చేస్ చేస్తే ఆ 10 days ఎప్పుడవుతాయండి? ఓకే, ఎప్పుడవుతాయి అన్న? 25th మార్చ్ నాడు పర్చేస్ చేస్తే ఎప్పుడవుతాయండి? April 4th అవుతాయి. ఎందుకనంటే 25 నుంచి 31 దాకా 6 days అండ్ 4th April ఇది లాస్ట్ డే. బట్ 31st మార్చ్ నేను వాడికి ఏ ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. అర్థమవుతుందా అండి? 31st మార్చ్ నేను అమెజాన్ వాడికి ఇంటిమేషన్ ఇవ్వలేదండి. అమెజాన్ వాడు ఆ ఇయర్ లో సేల్ అని చెప్పి రికగ్నైజ్ చేస్తాడంటే చెయ్యకూడదు. ఎందుకు అంటే కస్టమర్ దగ్గర నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు, వాడు యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది. అదే విధంగా 10 days టైం పీరియడ్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అర్థమవుతుందా? అందుకనే వాడు ఏం చేస్తాడు సార్ ఇక్కడ అమెజాన్ వాడు అంటే గూడ్స్ విత్ కస్టమర్ అని చెప్పి రికార్డ్ చేసుకుంటాడు. క్లియర్ అండి? ద నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ విచ్ ఈస్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అన్న. సార్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఏంటి సార్? నేను గూడ్స్ సేల్ చేశాను అన్న. ఓకే, నేను గూడ్స్ సేల్ చేశా అమెజాన్. ఇప్పుడు నేను అమెజాన్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేస్తున్నాను అన్న. గూడ్స్ ఏవైతే ఉన్నాయో కస్టమర్ ఆర్డర్ పెట్టాడు, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడండి. ఓకేనా? ఇప్పుడు 31st మార్చ్ నాడే. అర్థమవుతుందా? అండ్ 31st మార్చ్ నాడే గూడ్స్ ని డిస్పాచ్ చేద్దాం సార్. బట్ కాకపోతే వాడి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి? కస్టమర్ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు నాన్న. ఓకేనా అండి? వాటన్నిటిని ఏమంటాను సార్? గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అని అంటాను. ఈవెన్ కస్టమర్ దగ్గరికి వెళ్తే ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయినట్టే.
ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు, స్టిల్ ఓనర్షిప్ అదంతా కూడా నా దగ్గరే ఉంది. అర్థమవుతుందన్న? బట్ వాటన్నింటినీ కూడా మనం ఏమంటాం సార్? గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అని అంటారు. క్లియరా? ద నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, పర్చేజెస్ ఇన్ ట్రాన్సిట్. పర్చేజెస్ ఇన్ ట్రాన్సిట్ అండి. ఈసారి నేను పర్చేస్ చేస్తున్నానండి. క్లియర్? ఈసారి నేను గూడ్స్ అవన్నీ కూడా పర్చేస్ చేస్తున్నాను అన్న. మరి గూడ్స్ పర్చేస్ చేస్తున్నాను, అమౌంట్ అదంతా పే చేసేసా, బట్ ఇంకా నాకు రాలేదండి. అమౌంట్ పే చేసేసాను కానీ ఇంకా నాకు రాలేదు. మరి వీటన్నిటిని ఏమంటాను సార్? పర్చేజెస్ ఇన్ ట్రాన్సిట్ అని అంటాను అన్న. క్లియర్ అండి? వాటిని కూడా నేను క్లోజింగ్ స్టాక్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడైతే అమౌంట్ పే చేశానో అప్పుడే ఓనర్షిప్ నాకు ట్రాన్స్ఫర్ అయిపోయినట్టేగా. ఓకే, సో వాటన్నిటి ఏమంటాం సార్? పర్చేజెస్ ఇన్ ట్రాన్సిట్ అని అంటాం. దీస్ ఆర్ ద 5 కేసెస్ ఈవెన్ దో పొజిషన్ నాట్ లైస్ విత్ మై ఆర్గనైజేషన్, వాటిని ఇన్వెంటరీ కింద కన్సిడర్ చేసి క్లోజింగ్ స్టాక్ కి యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా అండి? ఫస్ట్ టైం వింటున్నారా ఇవి 5నా? ఏఎస్ లో ఫస్ట్ టైం వింటున్నారా? ఓకే, సరే. సో ఇది ఇన్వెంటరీ అంటే ఏంటి మీనింగ్ అన్న. అర్థమైందా అండి? సో మన టైటిల్ ఏంటన్నా? ఇన్వెంటరీ వాల్యుయేషన్. అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 ఇన్వెంటరీ వాల్యుయేషన్ అండి. ఇప్పటిదాకా ఇన్వెంటరీ అంటే ఏంటి, ఐ మీన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ అనేది డిస్కస్ చేసేద్దాం నాన్న. ద నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2. ఓకే, అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 ఎందుకు నేర్చుకోవాలి? దట్ మీన్స్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ AS2 అనేది చూద్దామన్నా. Objective of AS2. Sir, what is the objective of AS2 here? మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం కదా. ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఇన్వెంటరీ అని చెప్పి రికార్డ్ చేసుకోవాలిగా. ఏ ప్రైస్ కి రికార్డ్ చేసుకుంటారు ఇన్వెంటరీ అని చెప్పేదే అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2. ఓకేనండి? సో అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 ఏం చెప్తోంది సార్ ఇక్కడ అంటే, అట్ వాట్ ప్రైస్ the inventory which can be disclosed in financial statements. అర్థమవుతుందా? at what price the inventory which can be disclosed in financial statements. వాటినే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఆఫ్ AS2 అని అంటాం అన్న. క్లియర్ అండి? సో దీన్నే సింపుల్ గా మనం ఏ విధంగా రికార్డ్ చేసుకోవచ్చు అంటే, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనొచ్చున్నా. ఏమనొచ్చండి? Accounting treatment of inventory in financial statements. సార్ ఇక్కడ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ మనం 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తాం మనం. ఏం సార్ 2 పార్ట్స్ అవన్నీ కూడా అంటే, రికగ్నిషన్ ప్రిన్సిపల్ అండ్ మెజర్మెంట్ ప్రిన్సిపల్ అని అంటాం. ఏమంటాం అన్న? రికగ్నిషన్ ప్రిన్సిపల్ అండ్ మెజర్మెంట్ ప్రిన్సిపల్. సార్ ఈ రికగ్నిషన్ ప్రిన్సిపల్ అండ్ మెజర్మెంట్ ప్రిన్సిపల్ ఏం చెప్తోంది? ఫస్ట్ రికగ్నిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? రికగ్నిషన్ మీన్స్ వేర్ ద ఇన్వెంటరీ ఈస్ రికార్డెడ్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇన్వెంటరీ ఎక్కడ రికార్డ్ చేస్తారు అనేది రికగ్నిషన్ ప్రిన్సిపల్ అన్న. క్లియర్ అండి? మెజర్మెంట్ ప్రిన్సిపల్ మీన్స్ అట్ వాట్ ప్రైస్ ద ఇన్వెంటరీ విచ్ కెన్ బి వాల్యూడ్. అర్థమవుతుందండి? ఏ ప్రైస్ కి ఇక్కడ మనం ఇన్వెంటరీని వాల్యూ చేస్తాము అని చెప్పేది మెజర్మెంట్ ప్రిన్సిపల్ అన్న. క్లియర్ అండి? సో రికగ్నిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటన్నా? వేర్ ద ఇన్వెంటరీ ఈజ్ రికార్డెడ్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. క్లియర్ అండి? వేర్ ద ఇన్వెంటరీ ఈజ్ టు బి రికార్డ్ in financial statements. And measurement principle ఏం చెప్తున్నాను ఇక్కడ? at what price the inventory which can be valued in financial statements.
at what price the inventory which can be valued. అక్కడితో ఆపేద్దాం మనం. క్లియర్ అండి. సో ఇది ఆబ్జెక్టివ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 నానా. సో వన్స్ అగైన్ ఆబ్జెక్టివ్ ఏంటండి? Okay, accounting treatment of inventory in financial statements. Here, accounting treatment can be classified into two types. Number one, recognition principle, and number two, measurement principle. Recognition principle ఏం చెప్తున్నా? Where the inventory which can be recognized in financial statements. Clear అండి. Measurement principle అంటే at what price the inventory which can be valued. Okay, so recognition principle ని బేస్ చేసుకుంటే ఆన్సర్ ఏం చెప్తారు మీరు? Where the inventory which can be recognized in financial statements అంటే under current assets. Clear అండి. Under current assets in balance sheet. Clear అన్న? Balance sheet under current assets. ఇక్కడ asset side, liability side అని అనద్దునా? ఎందుకంటే మనం స్టేట్మెంట్ ఫార్మాట్ లో బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తాం కాబట్టి అసెట్ సైడ్, లయబిలిటీ సైడ్ అనే ఆప్షన్స్ అయితే ఉండవు. ఓకేనా అండి? ఇక్కడ మనం ఏమంటాం సార్? అండర్ ద హెడ్ కరెంట్ అసెట్స్. అర్థమైందా అండి? Under the head current assets in balance sheet. In balance sheet under the head current assets. క్లియర్ అన్న? సార్ మరి ఇన్వెంటరీ ఏదైతే ఉందో ఇన్వెంటరీ ఏ ప్రైస్ కి వాల్యూ చేస్తారు అనేది చూద్దామన్నా. సార్ ఇన్వెంటరీ ఏ ప్రైస్ కి వాల్యూ చేస్తారు అనేది డిస్కస్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఒక కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకోవాలన్నా. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్? అదంతా ప్రూడెన్స్ ఆర్ కన్సర్వేటిజం. ఏ కాన్సెప్ట్ అన్నా? ప్రూడెన్స్ ఆర్ కన్సర్వేటిజం అనే ఒక కాన్సెప్ట్ ని డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకు సార్ ఆ కాన్సెప్ట్ ని డిస్కస్ చేయాలి అని అంటే ఇన్వెంటరీ ఆల్సో కెన్ బి వాల్యూడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రూడెన్స్ ఆర్ కన్సర్వేటిజం. అర్థమవుతుందా? ప్రూడెన్స్ ఆర్ కన్సర్వేటిజం కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఇన్వెంటరీ వాల్యుయేషన్ అదంతా కూడా జరుగుతుంది. సో ఇన్వెంటరీ ఏ ప్రైస్ కి వాల్యూ చేస్తారని అడిగాంగా. అండ్ విచ్ ఆర్ వాల్యూడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రూడెన్స్ కాన్సెప్ట్. అంటే ప్రూడెన్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని వాల్యూ చేస్తాను నేను. వాల్యూడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రూడెన్స్ కాన్సెప్ట్. ఈ ప్రూడెన్స్ ని మనం కన్సర్వేటిజం అని కూడా అంటాం. అది అందరికీ ఐడియా ఉంటుంది కదా నాన్న. సార్ ఇక్కడ ప్రూడెన్స్ కాన్సెప్ట్ ఏం చెప్తుందండి? ప్రూడెన్స్ కాన్సెప్ట్ ఏం చెప్తుందా? యాంటిసిపేట్ ఫ్యూచర్ లాసెస్ అండ్ లయబిలిటీస్ బట్ నాట్ ఫ్యూచర్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ అని అంటున్నారా లేదా? ఓకే, ప్రూడెన్స్ anticipate future losses and liabilities but not a future revenues and profits. క్లియర్ అండి. సో అంటే ఫ్యూచర్ లో ఏవైతే లాసెస్ ఆర్ లయబిలిటీస్ వస్తాయి అని అనిపిస్తాయో వాటిని కూడా మనం ఎస్టిమేట్ చేసి కరెంట్ ఇయర్ లో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఫ్యూచర్ లో ఏవైతే ఇన్కమ్స్ వస్తాయో ఆర్ ఫ్యూచర్ లో ఏవైతే ప్రాఫిట్స్ వస్తాయో వాటి కరెంట్ ఇయర్ లో రికగ్నైజ్ చేయొచ్చునా? రికగ్నైజ్ చేయకూడదు యాజ్ పర్ ప్రూడెన్స్ కాన్సెప్ట్. మరి ప్రూడెన్స్ కాన్సెప్ట్ కి ఇన్వెంటరీ వాల్యుయేషన్ కి లింక్ ఏంటి అనేది చూద్దామన్నా. సో ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఇన్వెంటరీ ఉందండి. ఇన్వెంటరీ కాస్ట్ ప్రైస్ ఎంత సార్ అంటే 10,000 రూపీస్ కాస్ట్ ప్రైస్ అన్న. అదే ఇన్వెంటరీని నేను సేల్ చేస్తున్నట్లయితే యాజ్ ఆఫ్ నౌ సేల్ చేసేస్తే 11,000 రిసీవ్ చేసుకోగలండి. ఇన్వెంటరీ నా దగ్గర వాల్యూ ఎంత ఉందన్నా? 10,000 ఉంది. బట్ అదే ఇన్వెంటరీని సేల్ చేస్తే ఎంత రికవర్ చేసుకోగలను? 11,000 రికవర్ చేసుకోగలను. అండ్ సేల్ ప్రైస్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్ అంటే ప్రాఫిట్ లాసా? ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ ఎంతనా? 1,000 రూపీస్ ప్రాఫిట్. క్లియర్ అండి. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రూడెన్స్ కాన్సెప్ట్ ప్రకారంగా ఫ్యూచర్ ప్రాఫిట్స్ ని నేను రికగ్నైజ్ చేయగలనా? రికగ్నైజ్ చేయలేను. అంటే నేను 11,000 రూపీస్ కి రికార్డ్ చేస్తే ప్రాఫిట్ ని కూడా రికార్డ్ చేసేసినట్టు అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను 11,000 కి రికార్డ్ చేయొచ్చా? చేయకూడదు. అంటే ఏ ప్రైస్ కి రికార్డ్ చేయాలి? కాస్ట్. అంటే 10,000 రూపీస్ కే రికార్డ్ చేసుకోవాలి.
అర్థమవుతుందా అండి? అంటే యాజ్ పర్ కేస్ ఏ ఐ హ్యావ్ టు రికార్డ్ విత్ 10,000 రూపీస్ ఓన్లీ. అంటే ఈ ప్రాఫిట్ ని నేను రికార్డ్ చేయకూడదు. అర్థమైందా అన్న? అండ్ ఇప్పుడు కేస్ బి చూద్దాం నాన్న. కేస్ బి ఏం సార్? వన్స్ అగైన్ కాస్ట్ 10,000 క్లియర్. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను సేల్ చేసేస్తున్నట్లయితే ఎంత అమౌంట్ వస్తుంది సార్? 9,000 రూపీస్ వస్తుంది నాన్న. యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్ గా సేల్ చేస్తే ఎంత వస్తుందన్నా? 9,000 వస్తుందండి. అండ్ సేల్ ప్రైస్ విచ్ ఈస్ లెస్ దెన్ కాస్ట్ ప్రైస్ అంటే ప్రాఫిట్ లాసా? లాస్. 1,000 రూపీస్ లాస్ నాన్న. ఓకేనండి. ఇప్పుడు చెప్పండి అన్న, ఫ్యూచర్ లాసెస్ నేను రికగ్నైజ్ చేసుకోవచ్చా లేదా? రికగ్నైజ్ చేసుకోవచ్చు. అంటే నేను క్లోదింగ్ స్టాక్ అని చెప్పి ఏ ప్రైస్ కి రికార్డ్ చేసుకోవచ్చు నాన్న? 9,000 కి రికార్డ్ చేసుకోవచ్చు. అంటే 9,000 కి రికార్డ్ చేసేస్తే ఇండైరెక్ట్లీ ఆ 1,000 రూపీస్ లాస్ ని కూడా నేను ఏం చేసినట్టు అవుతుందన్నా? రికార్డ్ చేసినట్టు అయిపోతుంది. అంటే కేస్ బిలో నేను ఏ ప్రైస్ కి రికార్డ్ చేసుకోవాలన్నా? సేల్ ప్రైస్. కేస్ బిలో ఏ ప్రైస్ కి రికార్డ్ చేయాలన్నా? సేల్ ప్రైస్. కేస్ ఏలో కాస్ట్ ప్రైస్. కేస్ ఏ చూసుకున్నట్టయితే 10 or 11 విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే 10,000. కేస్ బి చూసుకుంటే 10 or 9 విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే 9,000. అంటే ఇక్కడ ఇన్వెంటరీ ఏ ప్రైస్ కి మనం వాల్యూ చేయాలి సార్ అంటే కాస్ట్ ఆర్ ఓకే నెట్ రియలైజబుల్ వాల్యూ. దాన్ని మార్కెట్ ప్రైస్ అని కూడా అనొచ్చున్నాను. కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. క్లియర్ అండి? సో యాజ్ పర్ prudence concept the inventory which were valued at cost or net realizable value whichever is lower. Inventory which were valued at cost or NRV that we can call as net realizable value whichever is lower. క్లియర్ అండి? దాట్స్ ఇట్ అన్న. ఇది ఇన్వెంటరీ వాల్యుయేషన్. అండ్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? హౌ టు క్యాలిక్యులేట్ కాస్ట్ ప్రైస్. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అండ్ అదే విధంగా నెట్ రియలైజబుల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ నెట్ రియలైజబుల్ వాల్యూ అదంతా కూడా ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనేది మనకి కావాలన్న. ఓకేనండి. సో ఆ కాస్ట్ ప్రైస్ అండ్ నెట్ రియలైజబుల్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చూద్దామన్నా. ఓకే. అండ్ ద టాపిక్ వి వుడ్ లైక్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండి. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసినా సరే ఆ టాపిక్ అనేది మధ్యలో అయిపోతుంది ఈ 5 minutes కోసం చూసుకున్నట్లయితే. క్లియర్ అండి? సో అందుకనే దాన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఎనీ డౌట్స్ నానా? ఎనీ డౌట్స్? సో ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే జస్ట్ ఇన్వెంటరీ అంటే ఏంటి అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెంటరీ, ఇన్వెంటరీని మనం ఎలా వాల్యూ చేస్తారు అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈ కాస్ట్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు, అదే విధంగా నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే ఏంటి, ఇవి తెలుసుకుంటే మన ఇన్వెంటరీ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి. అర్థమవుతుందా? And the rest of the topic we will discuss in the next class for now. Until then, Tata, see you. Bye bye.